ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 కారణాలు. ఒకటి ఈయన మీద పెట్టిన 2 సెక్షన్లు ఏవైతే ఉన్నాయో బిఎన్ఎస్ సెక్షన్లు. ఆ 2 సెక్షన్లు కూడా ఈయనకు అప్లికబుల్ కావు. ఎందుకంటే ఒకటి పల్పబుల్ హోమిసైడ్ ఒక సెక్షను, రెండో సెక్షను వాలంటరీలీ హర్టింగ్ సంబడి విత్ డేంజరస్ వెపన్స్. ఈ 2 కూడా ఆయన చేయలేదు. సో ఆయన మోస్ట్లీ ఏమన్నా ఉంటే నెగ్లిజెన్స్ ఉంటుంది. అంటే తను కరెక్ట్గా ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాడా లేదా అనే నెగ్లిజెన్స్ ఉంటుంది తప్ప ఇంకేది ఈ 2 సెక్షన్లు అయితే ఆయనకి అప్లై కావు. ఈవెన్ రిమాండ్ రిపోర్ట్లో కూడా 7 సార్లు నెగ్లిజెన్స్ అనే రాశారు తప్ప ఈయన ఏదో ప్లాన్ చేసుకోను లేకపోతే తెలిసి కూడా తను వెళ్తే మనుషులు చనిపోతారని తెలిసి కూడా వెళ్ళడము అట్లాంటిది ఏమీ చేయలేదు. కాబట్టి మోస్ట్లీ ఇతని మీద ఒకవేళ ఉంటే నెగ్లిజెన్స్ సెక్షన్ ఉంటుంది. నెగ్లిజెన్స్ సెక్షన్ కింద బెయిల్ వస్తుంది. అది మ్యాక్సిమం 5 ఏళ్ళ కంటే ఎక్కువ శిక్ష పడదు. కాబట్టి ఈయన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేది ప్రధానంగా వాదించారు నిరంజన్ రెడ్డి వాళ్ళు. జడ్జి గారు జువాడి శ్రీదేవి గారు కూడా కన్విన్స్ అయ్యారు ఆ వాదనకి. అందుకని అప్పుడే జడ్జి గారు ఏంటంటే 2 విషయాలు అక్కడ ప్రధానంగా జరిగాయి. ఒకటి, ఫస్ట్ టైము ఇప్పటి వరకు ఏంటంటే పోలీసులు మేము అసలు పర్మిషన్ ఇవ్వలేదు, వీళ్ళు పర్మిషన్ ఇవ్వకుండానే వాళ్ళు వచ్చారు, ఇదంతా జరిగింది అనేది చెప్పారు. కానీ థియేటర్ యాజమాన్యం క్లియర్గా పర్మిషన్ ఇచ్చారు అని చెప్పడానికి ఆధారాలని కోర్టుకు సబ్మిట్ చేసింది. ఆ ఆధారాలు ఏంటంటే డిసెంబర్ 2వ తేదీ వీళ్ళు థియేటర్ యాజమాన్యం చిక్కడపల్లి ఏసీపీకి లెటర్ రాశారు. ఇలాగా హీరోయిన్ ఇంకొంతమంది ఆర్టిస్టులు 4వ తేదీ నైట్ వస్తున్నారు, మీరు భద్రత ప్రొవైడ్ చేయండి అని. వాళ్ళు సంతకం చేసి ఇచ్చారు. అక్నాలజ్మెంట్ కాపీ కూడా ఉంది. సో దాన్ని ప్రొడ్యూస్ చేశారు. దీనికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం ఆర్గ్యుమెంట్ చేశాడంటే పోలీసులు క్లియర్గా రావద్దని చెప్పారు, అయినా కూడా అల్లు అర్జున్ వచ్చాడు కాబట్టి అల్లు అర్జున్ తప్పు ఉంది, అల్లు అర్జున్ రావడం వల్లే ఇది జరిగింది అనేది పోలీసుల ఆర్గ్యుమెంట్. దానికి జడ్జి గారు ఏమన్నారంటే దానికి ఆధారం ఏంటి, పోలీసులు రావద్దని చెప్తున్నారు అని చెప్పడానికి ఆధారం ఏంటి అంటే మాకు మండే వరకు టైం ఇవ్వండి, మేము మండే ప్రొడ్యూస్ చేస్తామని వాళ్ళు అన్నారు. దానికి నిరంజన్ రెడ్డి ఆర్నబ్ గోస్వామి కేసుని అక్కడ ప్రజెంట్ చేశారు. అంటే 1 డే కూడా రైట్ టు లిబర్టీ అనేది ఒక సెలబ్రిటీ పర్సన్ కాబట్టి అతను లోపలేయాలి అనేది అనుకోకూడదు. 1 డే అయినా కూడా ఏ వ్యక్తికైనా రైట్ టు లిబర్టీ అనేది ఫండమెంటల్ రైట్. అది 1 డేకైనా 2 డేస్కైనా దేనికైనా వర్తిస్తుంది. కానీ మండే వరకు ఏం కాదు కదా అన్నట్టుగా వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. కరెక్ట్ కాదనేది ఆయన అంటే దానికి కన్విన్స్ అయ్యి జడ్జి గారు ఇంటీరియం బెయిల్ 4 వారాలు ఇంటీరియం బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉంది, ప్లస్ రెగ్యులర్ బెయిల్ కూడా వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఇంటీరియం బెయిల్ మాత్రమే. 4 వారాల తర్వాత మళ్ళీ ఈ బెయిల్ ఉండనప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అందుకని ఈ లోపల అల్లు అర్జున్ ఏం చేయాలంటే ఒకవేళ క్వాష్ పిటిషన్ కానీ చర్చకు వచ్చి దాన్ని కన్విన్స్ అయితే కేసే కొట్టేసే అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు షారుఖ్ ఖాన్ కేసులో అలాగే కొట్టేసింది. షారుఖ్ ఖాన్ వడోదర రైల్వే స్టేషన్లో గుజరాత్లో 2017లో ఆయన వెళ్తూ కొంతమంది తన అభిమానులకి టీషర్ట్లు అవి ఇసిరేస్తుంటే వాళ్ళు పట్టుకోవడానికి వచ్చి ఆ గుంపులు తొక్కిసలాట జరిగి చనిపోతే ఆయన మీద కేసు పెట్టినప్పుడు ఆయనది నెగ్లిజెన్స్ కూడా కాదు, గుంపును కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సెలబ్రిటీలది కాదు, గుంపులను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులదే. ఆయన వస్తున్నాడని తెలిసినప్పుడు పోలీసులు కంట్రోల్ చేసి ఉండాలి అనేది షారుఖ్ ఖాన్ విడిచిపెట్టింది. కాబట్టి ఆ కేసుని రేపొద్దున ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది ఇక్కడ. ఆ రకంగా తీసుకున్నప్పుడు ఆయనన్న టీషర్ట్లు విసిరేయడం అవన్నీ చేశాడు. ఈయనేమి లేదు, ఈయన తన సినిమాని తన అభిమానులతో కలిసి చూడాలని వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. కాబట్టి అల్లు అర్జున్ ఇంకా ఆ మాత్రం నెగ్లిజెన్స్ కూడా లేదు. కాబట్టి అల్లు అర్జున్కి అసలు ఈ కేసుకి సంబంధం లేదు. థియేటర్ యాజమాన్యం కానీ లేకపోతే పోలీసులు సెక్యూరిటీ వాళ్ళకి సంబంధం తప్ప అల్లు అర్జున్కి సంబంధం లేదు అనే ఆర్గ్యుమెంటు ఆల్రెడీ చేశారు. రేపు మెయిన్గా బెయిల్ రెగ్యులర్ బెయిల్ చేసినప్పుడు కానీ క్వాష్ పెట్టినప్పుడు కానీ చేసే అవకాశం ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు ఒక లెటర్ని పోలీసులు రిలీజ్ చేశారని చెప్తున్నారు. అది సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. ఆ లెటర్ ఏంటంటే చిక్కడపల్లి
సిక్కడపల్లి సిఐ మనం నాయక్, ఆయన పేరు రాజా నాయక్, ఆయన థియేటర్ యాజమాన్యానికి ఒక లెటర్ రాశాడు. ఏమంటే మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేము, సో హ్యూజ్ క్రౌడ్స్ వచ్చే పరిస్థితి ఉంది, అందువల్ల మీరు హీరోని హీరోయిన్ని మిగతా వాళ్ళని రావద్దని చెప్పండి అని ఒక లెటర్ ఇప్పుడు ఇదైంది. దీన్ని చూసి చాలామంది ఏమని కామెంట్లు చేస్తున్నారంటే అల్లు అర్జున్కి బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రావద్దని క్లియర్గా పోలీసులు చెప్పారు, అయినా కూడా అల్లు అర్జున్ వచ్చాడు కాబట్టి బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. అల్లు అర్జున్ది క్లియర్గా కనబడుతుంది కాబట్టి, తప్పు కనబడుతుంది కాబట్టి అనే వాదన వచ్చింది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే మరి ఈ లెటర్ని కోర్టులో ఎందుకు వీళ్ళు ప్రొడ్యూస్ చేయలేదు? కోర్టు అడిగిన సాక్ష్యం, మీరు రావద్దని చెప్పిన దానికి సాక్ష్యం ఏంటని కోర్టు అడిగినప్పుడు కోర్టుకి ఎందుకు వీళ్ళు ప్రొడ్యూస్ చేయలేదు? ప్రొడ్యూస్ చేసి ఉంటే బెయిల్ రాకపోయి ఉండదేమో తెలీదు. సో మీరు ఎందుకు చేయలేదు, ఎందుకు మీడియాకి లీక్ చేస్తున్నారు అనేది కానీ చూస్తే, ఎప్పుడైతే అల్లు అర్జున్కి బెయిల్ రావడం, అల్లు అర్జున్కి దేశవ్యాప్తంగా సింపతి రావడం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు రావడం, ఒక ప్లాన్డ్గా ఫ్రైడే రోజు కావాలని అరెస్ట్ చేశారు బెయిల్ రానియకుండా, సాటర్డే సండే హాలిడేస్ కాబట్టి ఫ్రైడే అరెస్ట్ అంటేనే దొంగ అరెస్టు. రెండోది బెయిల్ పేపర్స్ 6:30కి ఈవినింగ్ జైలుకి వెళ్ళినా కూడా ఏదో టెక్నికల్ కారణాలు చూపి ఆయన్ని బయటికి పంపించలేదు అంటే కనీసం 1 నైట్ అన్నా జైల్లో పెట్టాలనే ఒక ప్లాన్ అయితే కనిపిస్తుంది అనేది దేశవ్యాప్తంగా మీడియా విపరీతం చేసింది. దాంతో కాంగ్రెస్ మీడియా కావచ్చు, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, రంగంలోకి దిగి అల్లు అర్జున్ తప్పు అన్న ఒక ఇది తీసుకురావడం, రెండోది వాళ్ళని, ఆ ఫ్యామిలీని, వాళ్ళ వీడియోస్ బయటికి రాపించడం, రేవతి ఇది ఆ బాబుది ఇప్పటి వరకు ఎక్కడ వీడియోలు రాకపోతే, ఫోటోలు రాకపోతే దాన్ని బయటికి తీసుకురావడం, ఆ యాంగిల్లో అంటే అల్లు అర్జున్ మీద సింపతి చూపిస్తున్నారు, ఆ ఫ్యామిలీ మీద ఎందుకు చూపించరు, అల్లు అర్జున్కి ఎంతమంది ప్రదర్శన పోయి పరామర్శ చేశారు, ఆ ఫ్యామిలీకి ఎందుకు చేయరు, ఈ డిబేట్ని స్టార్ట్ చేశారు. అంటే కోర్టులో వీళ్ళకి కేసులు సెక్షన్లు తప్పని తేలింది, అల్లు అర్జున్ తప్పుందా లేదా ఇంకా ఫైనల్గా తేలలేదు, తప్పున్నా కూడా ఈ సెక్షన్లు అయితే పనిచేయవు, ఓన్లీ ఉంటే నెగ్లిజెన్స్ మాత్రమే ఉంటుంది. ఇది ఎప్పుడైతే వచ్చిందో ప్రజాక్షేత్రంలో అల్లు అర్జున్ని దోషిగా నిరూపించే ప్రయత్నం కాంగ్రెస్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు చేయడం మొదలుపెట్టింది. ఓకే, సో ఈ నేపథ్యంలోనే ఈ లెటర్ వచ్చిందా అన్న డౌట్లు వస్తుంది. నిజంగానే ఆ లెటర్ కరెక్ట్ అయితే మాత్రం అల్లు అర్జున్కి ఇబ్బంది అయితే ఉంటుంది. అక్కడ కూడా అల్లు అర్జున్కి పూర్తిగా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే థియేటర్ యాజమాన్యానికి రాశారు వాళ్ళు. అల్లు అర్జున్కి ఏం చెప్పలేదు రమ్మని, రావద్దని అల్లు అర్జున్కి డైరెక్ట్గా పోలీసులు చెప్పలేదు, థియేటర్ యాజమాన్యానికి చెప్పారు. థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్కి చెప్పిందా రావద్దని? చెప్పి ఉంటే దానికి ప్రూఫ్ ఉంటే అప్పుడు అల్లు అర్జున్ తప్పు అవుతుంది. థియేటర్ యాజమాన్యం చెప్పలేదనుకో అల్లు అర్జున్కి, అప్పుడు ఎవరిది తప్పు అవుతుంది? థియేటర్ యాజమాన్యం తప్పు అవుతుంది. నిజానికి థియేటర్ యాజమాన్యానికి సంబంధించిన 7 మందిని అరెస్ట్ చేస్తే కూడా రిలీజ్ వాళ్ళకి కూడా బెయిల్ వచ్చింది మొన్న. అంటే థియేటర్ యాజమాన్యం తప్పు కూడా లేదని కోర్టు నమ్మింది. ఎందుకు? థియేటర్ యాజమాన్యం క్లియర్గా పర్మిషన్ తీసుకునే ఈ ప్రోగ్రాం నడిపిందని. కాబట్టి ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఈ లెటర్ ఫేకా కాదని తేలాలి. నాకు తెలిసి ఫేక్ అనిపిస్తుంది, ఎందుకంటే కోర్టుకి ఎందుకు పెట్టలేదనే ప్రశ్నకి ఆన్సర్ లేదు. సోషల్ మీడియాలో రిలీజ్ చేసి మిగతా పరిణామాలు మనం చూస్తే అల్లు అర్జున్కి యాంటీగా ప్రజల్లో ఒక అభిప్రాయం తీసుకొచ్చి రేవంత్ రెడ్డి తప్పు చేయలేదు అన్న ఒక దీన్ని నిర్మించే వైపుగా కాంగ్రెస్ మీడియా పనిచేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఆ క్రమంలోని ఇది వచ్చినట్టు కనబడుతుంది. మొన్నటి వరకు కూడా పోలీసులు ఏం ప్రచారం చేశారు? అసలు థియేటర్ యాజమాన్యం మా పర్మిషన్ తీసుకోలేదని ప్రచారం చేశారు. కోర్టులో వీళ్ళు తీసుకున్నట్టుగా ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడేమని ప్రచారం మొదలు పెట్టారు? మేము వద్దన్నామని ప్రచారం వద్దంటే మరి కోర్టుకి ఎందుకు మీరు లెటర్ సబ్మిట్ చేయలేదు అన్న ప్రశ్న వస్తుంది. ఒకవేళ నిజమే అది కానీ ఆ లెటర్గా నిజమైతే మాత్రం కోర్టుకి వీళ్ళు సబ్మిట్ చేస్తారు. ఆ రోజే ఎందుకు